ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నదాత సుఖీభవ పథకం రైతుల పాలిట వరంగా మారాలని చంద్రబాబు నాయుడు యోచన. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున ఇచ్చింది. కూటమి ప్రభుత్వం దాన్ని 14,000కు పెంచింది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలు మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సభకు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రానున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని పిట్లవానిపాలెం మండలం వైఎస్ఆర్ ఐలాండ్ సెంటర్ నందు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏకైక కాంస్య విగ్రహం వద్ద జననేత స్వర్ణోత్సవ 75వ జయంతి వేడుకలు గాదే యువసేన ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ నెల 8వ తేదీ సోమవారం నుండి వినియోగదారులకు ఉచిత ఇసుక అందుబాటులోకి రానుంది. వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపి ఇసుక తీసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ ప్రజలకు తెలియజేశారు. శ్రీశైల అడవుల్లో మరమ్మతులు జరుపుతుండగా అడవి మార్గంలో మహాశివలింగం తవ్వకాల్లో బయటపడింది.